వరికి సన్న రకానికే 500 బోనస్ అని చెప్పాడు. ఇది సరైనది కాదు. అంతకుముందు ఆ మాట చెప్పలే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకి కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి అని చెప్పారు. ఇప్పుడు సన్న రకాలని చెప్పంటాం సరైనది కాదు. సన్న రకాలు 20% కంటే ఎక్కువ ఉండవు పండించే దాంట్లో. 80% దొడ్డు రకాలే ఉంటాయి. రైతులు నష్టపోతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మొత్తం వరి ధాన్యానికి ఇవ్వాలి. సన్నాల దొడ్డు రకం అనే సంబంధం లేకుండా ప్రతి కింటాకి 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం అతను హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడు దాని నుంచి వెనక్కిపోవడం సరైనది కాదు. ఖచ్చితంగా అది 500 రూపాయలు ఇవ్వాల్సిందే అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అకాల వర్షాలకి బాగా పంటలు తడిచిపోతా ఉన్నాయి. ధాన్యం ముఖ్యంగా మిర్చి కానీ ధాన్యం కానీ తడిసిన ధాన్యం మొత్తాన్ని కూడా పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆదాయం కోసం ఆదాయం పెంచుకునే పేరుతోటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఫీజులు పెంచే ప్రయత్నం, పన్నులు పెంచే ప్రయత్నానికి నిన్ననే ఆయన సమీక్ష చేశాడు. ఇది వడ్డించే కార్యక్రమం అవపడతా ఉంది. అంతకుముందు మొన్న కూడా ఇటీవల కాలంలో కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పాడు, మేము ప్రజలపైన భారం వేయకుండా పన్నులు పెంచకుండా సంపద పెంచి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడే మొదలుపెట్టారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ ప్రజల నుంచి పిండుతామని చెప్పేటువంటి ఒక సూచనలు నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్షల్లో బయటకు వచ్చినాయి. అలాంటి చర్యలు తీసుకోవద్దని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే చాలా భారమైంది. చాలా రకాల పన్నులు ప్రజల ఆదాయానికి మించి, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని మించి ప్రజలు ధరలు కానీ పన్నులు కానీ ప్రజలు బాధపడతా ఉన్నారు. అటువంటి భారం వేయకుండా పన్నులు రాబట్టడానికి అనేక కొన్ని కార్పొరేట్ సంస్థల మీద, బాగా లాభాలు వచ్చే మీద, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల మీద, వాళ్ళ లాభాల మీద ప్రభుత్వం పన్ను పెంచి తీసుకోవడం అనేది సరైంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. కానీ సామాన్య ప్రజానీకం మీద, మధ్యతరగతి వర్గాల మీద భారం పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేయొద్దని. పైగా గత ప్రభుత్వాలు భిన్నంగా మా పరిపాలన ఉంటుంది. ప్రజల్ని పీడించం, ప్రజలపైన భారం వేయం. మీరు సంపద పెంచి ఎన్ని అమలు చేస్తామని చెప్పన్నారు. దానికి అనుగుణంగా పరిపాలన చేయాలి తప్ప ప్రజల నుంచి లాక్కుని మళ్ళీ ప్రజలకు ఇస్తామంటే అది సంక్షేమం కాదు. అది సంక్షేమం అంటే ప్రజలను ఆదుకోవటం, ప్రజల కాడ నుంచి లాక్కొని ఇవ్వడం సంక్షేమం కాదు అది. అందుకని ప్రభుత్వం అర్థాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా భారాలు వేసే ఆలోచన మానుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ధాన్యం ఒకటి 500 రూపాయల బోనస్ అనేది దాంట్లో సీలింగ్ లేదు. ప్రతి కింటాకి ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.